నమస్తే, నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వడం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. ఈరోజు దేశ చరిత్రలోనే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాసేపు పక్కన పెడితే దేశ చరిత్రలోనే ఇంతవరకు కని విని ఎరుగునటువంటి, ఇంతకుముందు జరగనటువంటి, భవిష్యత్తులో కూడా జరుగుతుందో లేదో తెలియనటువంటి ఒక కీలకమైనటువంటి రాజకీయ పరిణామం జరిగింది. ఏంటయ్యా ఆ రాజకీయ పరిణామం అంటే, ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీ అధినేత 1000 రోజుల ముందు, ఎలక్షన్కు దాదాపుగా 1000 రోజుల ముందు వచ్చే ఎన్నికల్లో తన పార్టీ ఓటమిని తన చేతులతో తానే లిఖించుకున్నటువంటి చరిత్ర. రాజకీయంగా తన గొయ్యిని తానే తవ్వుకొని, తన పార్టీ గొయ్యిని తానే తవ్వుకొని ఇక మమ్మల్ని పూడ్చడానికి మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పినటువంటి ఒక అద్భుతమైన కీలకమైనటువంటి రాజకీయ పరిణామం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరిగింది. రాసి పెట్టుకోండి, ఇంతవరకు ఇలాంటి పరిణామం దేశ చరిత్రలోనే జరగలేదు, భవిష్యత్తులో జరుగుతుందనేటటువంటి నమ్మకం కూడా లేదు. అరే ఏం జరిగిందబ్బా అని చాలామంది ఆశ్చర్యపోతూ ఉండొచ్చు, కొంతమందికి ఆల్రెడీ అర్థమైపోయి కూడా ఉండొచ్చు. సరే, అర్థం కాని వాళ్ళ కోసం చెప్తున్నా. ఒక్కసారి మీరు క్లియర్గా ఈ వీడియో చూస్తే, ఈ క్లిప్ చూస్తే నేను ఇంట్రోలో చెప్పినటువంటి ప్రతి మాట నిజమని చెప్పేసి మీకు కూడా అర్థమైపోతుంది. ఒకసారి చూడండి. మా నెక్స్ట్ ఎలక్షన్ వుడ్ బి ఫాట్ ఆన్ ద బ్యాటిల్ Mavigan versus Amaravati. Yes, we would stand by it. We are for Mavigan. Everybody who is for Mavigan will vote for YSRCP. Everybody who is for Amaravati will vote for Chandrababu. We will stand by it. We will make it an election issue for them. We'll put it up in the manifesto also. Mavigan, YSRCP. చూశారు కదా, నేను ఇంట్రోలో చెప్పినటువంటి మాట వాస్తవమే కదా, అక్షర సత్యమే కదా. వచ్చే ఎన్నికలకి 1000 రోజుల ముందే ఒక రాజకీయ నాయకుడు తన పార్టీ ఓటమిని ఖాయం చేసుకున్న సందర్భం ఇది. అవునా కాదా? ఇంతకు మించి ఇంకేదన్నా ఉందా లేదా? 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పేసి ప్రజలు ఫిక్స్ అయిపోయి, గట్టిగా డిసైడ్ అయిపోయి, సునామీలాగా కూటమి ప్రభుత్వానికి ఓట్ల వర్షం కురిపించినటువంటి సందర్భాన్ని తన కళ్ళతో తాను చూసి, చరిత్రలో కని విని ఎరిగినటువంటి ఓటమిని ఆల్రెడీ 2024 ఎన్నికల్లో మూట కట్టుకున్నా సరే ఏమాత్రం చలనం లేకుండా, ఏమాత్రం బుద్ధి తెచ్చుకోకుండా జగన్మోహన్ రెడ్డి మావిగన్ అనే ఒక పిచ్చి, ఒక తుగ్లక్ ప్రతిపాదనను పట్టుకొని వచ్చే ఎన్నికల్లో దాన్ని మేనిఫెస్టోలో పెడతారట. ఆ అంశంతోనే అమరావతి వర్సెస్ మావిగన్ అనేటటువంటి పేరుతోనే వచ్చే ఎన్నికలకు పెడతాడట. మరి ఇది ఆత్మహత్యా సదృశ్యం కాదా? ఇది తమ ఓటమిని తానే ముందుగా లిఖించుకోవటం కాదా? ఎస్, ఖచ్చితంగా అవుననే చెప్పుకోవచ్చు. దానికి కారణాలు కూడా నేను స్పష్టంగా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. అట్ ద సేమ్ టైం ఎవరికన్నా ఇంకా అనుమానం ఉంటే, జగన్మోహన్ రెడ్డి వస్తాడేమో, రాజధాని మారుస్తాడేమో అనేటటువంటి అనుమానం ఉంటే ఆ అనుమానాన్ని కూడా నేను ఈ వీడియో ద్వారా క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ ప్రజల మ్యాండేట్ చూద్దాం. ఒకవేళ 2029లో వచ్చేస్తాడేమో అని చెప్పేసి కొంతమంది భయపడవచ్చు. ఎంత కాన్ఫిడెంట్గా, ఎంత బలంగా చెప్తున్నాడంటే ప్రజల్లో కూడా ఆ భావన ఉందో అని చెప్పేసి అనుకోవచ్చు. దాన్ని నేను క్లియర్గా లేదు అనేటువంటి అంశం చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎలా అంటే, 2024 ఎన్నికల్లో 2014 నుంచి మనం చూసుకున్నట్టయితే 19 కానీ 24 కానీ తెలుగుదేశం పార్టీ కానీ కూటమిగా ఉన్నటువంటి ప్రస్తుతం పార్టీలు కానివ్వండి, అమరావతి రాజధాని అనేటటువంటి ఏకైక స్టాండ్ మీద ఉన్నాయి. అమరావతిని ప్రకటించిన తర్వాత సరే చిన్న చిన్న లోటుపాట్లు, చిన్న చిన్న మనస్పర్ధలు కాసేపు పక్కన పెడితే తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ, ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్ప మిగిలిన అన్ని పార్టీలు అమరావతికే మద్దతు పలికాయి. ఏమన్నా భిన్నాభిప్రాయాలు ఉన్నా సరే, మరి ప్రజలు కూడా చాలా స్పష్టంగా 2024 ఎన్నికల్లో, నేను 2019లో కూడా అమరావతి రాజధాని అని చెప్పేసే వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. చాలా గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఇది. 2019లో అమరావతి రాజధాని, ఇక్కడ ఇల్లు కట్టుకున్నాడు తాడేపల్లిలో. ఇంకా చంద్రబాబుకి ఆంధ్రప్రదేశ్లో ఇల్లు లేదు, అసలు రాజధాని ప్రాంతంలో ఇల్లు లేదు. మోసం చేస్తే గీస్తే బాబు మోసం చేస్తాడు, మావాడు మోసం చేయడని చెప్పేసి బల్లగుద్ది మరీ చెప్పి, ఆ వీడియోలు కూడా ఇప్పటికే ఉన్నాయి. ఎన్నికల్లో వెళ్ళి ఆ రోజు 151 సీట్లతో విజయం సాధించినటువంటి అంశంలో కీలకంగా తోడ్పడింది అమరావతి. అయితే 2019 తర్వాత 3 ముక్కల ఆట, 3 రాజధానులు దక్షిణాఫ్రికా తరహాలో నేను పెడతానని చెప్పిన తర్వాత ప్రజలు చీకొట్టి మళ్ళీ కూటమికి అవకాశం కల్పించడానికి కారణమైంది కూడా అమరావతి.
మరి స్పష్టంగా 2 ఎన్నికల్లో అమరావతి అనేటటువంటి అంశం మీద డ్రైవ్ చేసి ఓట్లు సాధించి గెలుపొందిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆ ఉదాహరణలు క్లియర్గా కనిపిస్తున్న తర్వాత కూడా ఇంకా మావిగను 3 రాజధానులు అద్ది ఇద్ది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కుప్పిగంతులు వేస్తే ప్రజలు నమ్ముతారా? 2024 తీర్పు కళ్ళ ముందు కనపడుతున్నా కానీ ఇంకా రాజధాని మార్పు అంటే ప్రజలు ఓటేస్తారా? అప్పుడే చీకొట్టారు, ఇక రేపటి రోజున చీకొట్టరా? ఇది ఒక కీలకమైన పాయింట్. అయితే 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని మారుస్తాను అనటానికి ఎన్ని కారణాలు ఉన్నా సరే అక్కడ రాజధాని నిర్మాణం కాలేదు, పూర్తి స్థాయిలో ఏమీ మౌలిక వసతులు ఏర్పడలేదు, ఇంకా ప్రారంభ స్టేజ్లోనే ఉంది అనేటటువంటి అంశం అయితే కొంతవరకు అతనికి ఉపయోగపడింది. ఇప్పుడు 2029కి ఆ ఛాన్స్ కూడా లేదు. ఎందుకంటే ఇప్పటికే 60,000 కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపనలు జరిగిపోయాయి, పనులు వేగవంతంగా పూర్తవుతున్నాయి. ఓ పక్క సెక్రటేరియట్ బిల్డింగు, ఇంకొక పక్క హైకోర్టు బిల్డింగు, ఇంకా మిగిలిన కార్యాలయాలు, ఆల్రెడీ కొన్ని ఎమ్మెల్యే ఎమ్మెల్సీ సంబంధించినటువంటి వాళ్ళ క్వార్టర్సు, జడ్జిల క్వార్టర్స్, ఇవన్నీ తుది మెరుగులు కూడా దిద్దుకొని ఇంకా ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్నటువంటి తరుణంలో రోడ్లు కూడా ఎక్కడైతే అడ్డంకులు ఉన్నాయో వాటిని కూడా తొలగించుకొని భూసేకరణ చేసైనా సరే రోడ్లు వేద్దామని చెప్పేసి కృతనిశ్చయంతో ముందుకు పెడుతున్నటువంటి తరుణంలో కొండవీటి వాగు కానివ్వండి, మిగతావి కానివ్వండి, వాటర్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ముప్పు రాకుండా చేస్తున్నటువంటి తరుణంలో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ మౌలిక వసతులు కల్పిస్తూ 2029కి ఫస్ట్ ఫేజ్ పూర్తి చేసుకుని ఒక రూపురేఖ సంతరించుకోబోతున్నటువంటి తరుణంలో ఇన్ని వేల కోట్ల రూపాయలు, ఇంత ప్రజాధనం ఖర్చు పెట్టి, ఇన్ని సౌకర్యాలు, ఇన్ని హంగులు, ఇన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేసిన తర్వాత ప్రజలు కళ్ళతో చూసిన తర్వాత మళ్ళీ మావిగాను ఇంకోటి మానసిక వికలాంగన అని చెప్పేసి ఏదో మాట్లాడితే ప్రజలు ఒప్పుకుంటారా? 2019కి అక్కడ ఏమీ జరగలేదు, అయినా నువ్వు అమరావతి అన్నావు కాబట్టి అక్కడ కాస్త కూస్త ఓట్లు పడ్డాయి. ఇప్పుడు 2029కి ఎంతో కొంత జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్ పూర్తిగా కాకపోయినా ఫస్ట్ ఫేజ్ పూర్తయిపోయి శాశ్వత ప్రాతిపదికన నిర్మించేటటువంటి సచివాలయాలు, హైకోర్టులు, ఈ భవనాలు మొత్తం అన్నీ సిద్ధమైపోయి, ఆల్ ఇండియా అధికారుల టవర్స్ మొత్తం సిద్ధమైపోయి రెడీగా ఉండి అక్కడ గృహప్రవేశాలు కూడా పూర్తయిపోయిన తర్వాత ఇక మళ్ళీ కదిలిస్తానంటే అంతకు మించిన పిచ్చితనం ఏమైనా ఉంటుందా? ప్రజల కళ్ళతో చూసిన తర్వాత కూడా ఎలా ఓటేస్తారనుకున్నారు? ఇది ఇంకో పాయింట్. అయితే కీలకమైన 3వ పాయింట్, 2019లో సిఆర్డీఏ చట్టాన్ని కాదనే జగన్మోహన్ రెడ్డి ఒక్క అడుగు ముందుకు వెళ్ళిపోయాడు. ఏదో 3 రాజధానులు అన్నాడు, సిఆర్డీఏ చట్టం రద్దన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు. చివరికి కోర్టు కూడా ముట్టికాయలు వేయబోతున్న తరుణంలో లాస్ట్ మినిట్లో ఆ సిఆర్డీఏ చట్టాన్ని మళ్ళీ పునరుద్ధరించి 3 రాజధానుల బిల్లు వెనక్కి తీసుకున్నాడు. మరి సిఆర్డీఏ చట్టాన్నే నువ్వు తోసి ముందుకు రాలేకపోయావే, సిఆర్డీఏ చట్టాన్ని నువ్వు రద్దు చేయలేకపోయావే, మరి దాన్ని మించి భారతదేశపు పార్లమెంట్ ఈ దేశంలో ఏ రాష్ట్ర రాజధానికి ఇవ్వనటువంటి ఒక ప్రత్యేక చట్టబద్ధతని, హక్కుని కల్పించి ఈ దేశంలో ఉన్నటువంటి ఏ రాజధానికి లేనటువంటి చట్టబద్ధతని ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కల్పించి, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే శాశ్వత రాజధాని, ఏకైక రాజధాని అని చెప్పేసి చట్టం చేసిన తర్వాత దాన్ని కదిలించడం సాధ్యమవుతుందా? ఆ చట్టం కూడా అల్లాటప్ప చట్టం కాదు. నీ పార్టీ తప్ప, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప, ఆఖరికి నీ మిత్రుడైనటువంటి కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ కూడా ఎస్ మేము సపోర్ట్ చేస్తున్నామని చెప్పేసి ఈ దేశంలో ఉన్న అన్ని పార్టీలు ఏకగ్రీవంగా మద్దతు ఇచ్చి మరీ చట్టం చేశాయి. మరి అంత స్ట్రాంగ్ చట్టం, ఒక పక్క సిఆర్డీఏ చట్టం, ఇంకో పక్క భారత పార్లమెంటు చేసినటువంటి రక్షణ కవచం, ఇవన్నీ ఉంటే వీటిని ఛేదించుకొని రాజధాని మారుస్తావా? ఎన్నికల మేనిఫెస్టోలో పెడతావా? ఒక్క ఓటు పడుతుందా? ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చెప్పే మావిగాన్ అనేటటువంటి ప్రాంతంలో ఒక 30 కిలోమీటర్లు మినహాయిస్తే మిగతా మొత్తం ఆల్రెడీ సిఆర్డీలో ఉంది. కొంతమంది లెక్కల ప్రకారం అంతకన్నా ఎక్కువే ఉందని, 30 కిలోమీటర్లు కాదు ఇంకా తక్కువ ప్రాంతమే, ఆ కొద్దిగా కూడా కలుపుకుంటే అతను చెప్పింది కూడా ఇందులో కలిసిపోయినట్టే అని చెప్పేసి కొన్ని లెక్కలు చెప్తున్నారు. సరే, ఉదాహరణకి ఒక 30 కిలోమీటర్ల ప్రాంతం తప్ప మిగతా మొత్తం ఉన్నట్టే లెక్క. మరి ఇంకేంటి కొత్తగా? ఓహో, ఆయన ప్లాన్ ఏంటి? 110 కిలోమీటర్లు హైవే ఏదైతే ఉందో ఆ హైవే చుట్టుపక్కల, హైవేకి అటుపక్క ఇటుపక్క కడతాడట. ఇదేమన్నా పంజాబీ దాబాలా, ఒరిస్సా దాబాలా హైవే పక్కన కట్టడానికి? ఏం మాట్లాడుతున్నారు? అసలు ఏమన్నా అర్థం ఉందా? దానికి ఏమన్నా ప్లానింగ్ ఉందా? అమరావతిని ఇక్కడ రాజధానిగా బిల్డ్ చేస్తున్నారంటే ప్రఖ్యాతి చెందినటువంటి కంపెనీలు, ప్రఖ్యాతి చెందినటువంటి డిజైన్లు, ఆర్కిటెక్ట్లు, టౌన్ ప్లానింగ్
ఈ అన్ని విషయాలు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సంస్థలని కన్సల్ట్ చేసి వాళ్ళ ద్వారా మాస్టర్ ప్లాన్ తెప్పించుకొని దాని మీద చర్చోపచర్చలు చేసి మార్పులు చేర్పులు చేసుకొని ఒక పక్కా ప్రణాళిక ఇదిగో ఇక్కడ ఈ సిటీ వస్తుంది, ఇక్కడ ఈ సిటీ వస్తుంది, ఇక్కడ ఈ మౌలిక వస్తువులు వస్తాయి, ఇది ఇక్కడ పరిశ్రమలకు ఇవ్వచ్చు, ఇక్కడ పార్కులు ఏర్పాటు చేయొచ్చు, వాటర్ బాడీస్ ఇవని చెప్పేసి మొత్తం ఒక ప్రణాళిక వేసుకుని మరి రంగంలో దిగారు. మీరు చెప్తున్న మావిగానే హైవేకి 110 కిలోమీటర్ల హైవే కంటే అటుపక్క ఇటుపక్క అంట, ఏదో దాబాలు కట్టినట్టు. సాధ్యమేనా? హైవేకి అటుపక్క ఇటుపక్క సెక్రటేరియట్లని అవని ఇవని కట్టడం సాధ్యమేనా? లేదు. అది పిచ్చి ప్రతిపాదన వాళ్ళకే తెలుసు. అమరావతిని చంపేయాలి, అమరావతి అనేది ఎదగకూడదు, రేపటి రోజున పెట్టుబడులు కూడా రాకూడదు అనేటటువంటి ఒక దుర్మార్గమైన ప్రయత్నం. మనం ఏం చేసినా ఈ 5 ఏళ్ల కాలం పూర్తయ్యే లోపల అక్కడ కొన్ని నిర్మాణాలు పూర్తవుతాయి, కొన్ని రోడ్లు పూర్తవుతాయి, ఒక రూపురేఖలు సంతరించుకుంటాయి. కాబట్టి అప్పుడు మనం ఏం చేయలేము అనేటటువంటి ఒక భావనతోటే ఇలాంటి ఒక ప్రకటన ఇచ్చి ఒక అస్థిరతను తీసుకురావాలనేటటువంటి ప్రయత్నం. ఈ ప్రయత్నం ప్రజలకు కూడా తెలుసు, ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. కాబట్టి 2024లో అలాంటి తీర్పు ఇచ్చారు. రేపు కూడా అంతకు భిన్నమైనటువంటి తీర్పు అయితే రాదు. మనం గుండెల మీద చేసుకుని రాసి పెట్టుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ప్రభుత్వానికి కూడా ఒక హెచ్చరిక, ఒక గుణపాఠం లాంటిది. ఇప్పటివరకు మీ హనీమూన్ పీరియడ్ జరిగిపోయింది, ఇక హనీమూన్ పీరియడ్ కూడా ముగిసింది. ఇప్పుడు ఎంత వేగంగా రాజధాని నిర్మాణ పనులు జరుగుతాయి అనే దాని మీదే రేపు ఆ యొక్క ప్రాంతపు భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇక కొరడా జలిపించాల్సినటువంటి సమయం, దుడ్డు కర్ర పట్టుకొని ఒడ్డున కూర్చొని పనులు వేగంగా జరిపించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉంది. ఇక ఆటలు కుదరవు. జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఇలాంటి ప్రతిపాదనలు చేస్తూ ఈ రకంగా అస్థిరతను సృష్టించే ప్రయత్నం చేస్తున్నప్పుడు వేగంగా వాయువేగంతో అక్కడ నిర్మాణాలు పూర్తి చేసి ఎవరు కదిలించలేని స్థితిలో రేపు రాజధాని తయారు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఒకవేళ అక్కడ పనులు వేగంగా జరగకపోయినా, అనుకున్న స్థాయిలో 2029కి అక్కడ పనులు పూర్తి కాకపోయినా సరే ఆ నిందను మీరు మొయ్యక తప్పదు. రేపు ప్రజల ఆగ్రహం కూడా మీ మీద మళ్ళుతుంది. కాబట్టి జాగ్రత్త. ఈ 2 సంవత్సరాలు ఏం జరిగిందనే కాసేపు పక్కన పెడితే ఇక మీదటైనా సరే వాయువేగంతో, జెట్ స్పీడ్ తోటి, బుల్లెట్ స్పీడ్ తోటి అక్కడ నిర్మాణాలు పూర్తి చేయాలి. అనుకున్న దాని ప్రకారం అక్కడ నిర్మాణం జరిగి తీరాల్సిందే. లేకపోతే ప్రజలు కూడా మీ మీద కోపం తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. సో జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదన, జగన్మోహన్ రెడ్డి తెంపరితనం, నేను ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెడతాను, ఇదే అంశంతో, ఇదే అజెండాతో రేపు ఎన్నికలకు వెడతాను అని చెప్పేసి ప్రకటించినటువంటి తీరు పట్ల మీరేమనుకుంటున్నారు? నా అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తున్నారా లేదా అనేది అయితే నా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.